సంగారెడ్డి పట్టణంలో యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫోరం ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీని ఉత్సాహంగా ఆటపాటలతో దేవునికి మహిమపరంగా ఘనంగా నిర్వహించారు. యేసుక్రీస్తు మన పాపంలో కొరకై బలి అయి తిరిగి మానవాళి కొరకు పునరుద్ధుడై లేచిన సందర్భంగా ఈ ర్యాలీని నిర్వహించామని అన్నారు. పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ నుండి కొత్త బస్టాండ్ కలెక్టరేట్ మీదుగా సిఎస్ఐ చర్చ్ వరకు జరిగిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూసీఎఫ్ యూసీవైఎఫ్ అధ్యక్షులు రూబిన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మధు, వినయ్ రాజ్, ప్రధాన కార్యదర్శులు సునీల్ జయకుమార్, సోలమాన్, సునీల్ నిర్మల్, అబ్రహం, యూసీఎఫ్ యూసీవైఎఫ్ సభ్యులు శశికాంత్, రాజు, ప్రభాకర్, శివకుమార్, రవి, వినయ్, ప్రకాష్ రెడ్డి, ఫణీందర్ మరియు నియోజకవర్గంలోని అన్ని చర్చిల పాస్టర్లు, యువకులు, మహిళలు, పిల్లలు, సంఘ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సహకరించండి ప్లీజ్ దయచేసి సహకరించండి. సిస్టమేటిక్గా రావాలి దయచేసి ప్లీజ్. క్రైస్తవులు అంటేనే చాలా సిస్టమేటిక్ ఉంటారు. ప్లీజ్ చాలా సిస్టమేటిక్. ప్లీజ్ ప్లీజ్ సిస్టమేటిక్. బండి వెనకాల పాల్గొని బండి ముందుకు ఎవరు కూడా రావు దయచేసి ప్లీజ్. దయచేసి చెప్తా ఉన్నా, బండి ముందుంటే బండి వెనకాల రావాలి. బండి మీద ముందుకు వచ్చిన వచ్చేసిన దయచేసి ఒక్క నిమిషాలు ఆగు. మన మధ్యలో పాస్టర్ ఏరియా గారు ఉన్నారు. దయచేసి అందరికి కూడా ఈ సంఘ అందరికి కూడా కంప్యూటర్ అందరికి కూడా నమస్కరిస్తూ మరి మనం జీసస్ కోసం మరి 40 రోజులు ఉపవాసం ఉండి ముప్పైకి చేసిన తర్వాత మరి దేవుడి కోసం మనం కూడా ఇంత శారీరకంలో కూడా మనం చూపెట్టాలి. భక్తి ఎంత ఉన్నా దేవుడి కోసం మరి ఈ దాంట్లో పెట్టడం చాలా ప్రతి సంవత్సరం పెట్టినాను. ఈసారి ఇంకా ఎక్కువ ఉంటుంది. లాస్ట్ ఏంటంటే ఈసారి సంఖ్య పెరిగింది. మరి నిజంగా చెప్పాలంటే యూనిటీ కావాలి. ఏదన్నా ఉన్నది మన యూనిటీ అనేది తెలుసుకోవాలి. మన సమస్య మనమే తీసుకెళ్ళాల్సిన సందర్భం మనకి తీసుకురావాలి. దయచేసి మనం అందరూ ఇలా దేవుడు మంచి ఆశీర్వదించి ఆరోగ్యాలతో ఉంచాలి. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా అలాంటి పాపలాగా కాపాడుతున్నాను, ఇంకా కూడా కాపాడాలని కోరుతున్నాను. మనకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యంగా దేవుడు చూసుకుంటే అన్ని విధాలు మనం బాగుండొచ్చు. మరి జీసస్ గారు ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత హింసించినా మరి మన కోసమే భరించి మనకు ఒక మంచి మార్గం చూపెట్టాలి. మానవులందరూ కూడా మనకు మంచిగా ఉండాలి, ఆయన మార్గంలో నడవాలని సూచనతో రంగ బిజినెస్లో వీళ్ళందరూ పాల్గొంటున్నారు. మరి ఆయన సూచించిన మార్గం తప్పకుండా నడుతాం, ఒకరికో తోడుగా ఉంటాం. మరి అందరూ కూడా మన వంతు కృషి చేస్తూ ఆదుకుంటూ ఆదుకుంటూ మానవ సేవని విధంగా మనమందరం కూడా ఏకమై ఉందాము. సమాజ సేవ కోసం పాటు పడతాము. మనందరం కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. కార్యక్రమం కూడా ఇంకా కూడా ఈ
పుట్టిన తర్వాత కూడా మనం హ్యాపీగా ఆయన అందించడము, మరి ఆయన తిరిగి లేవడము వేసిన తర్వాత మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఆరోగ్యం ఏంటంటే హాస్పిటల్ నుంచి చూపిస్తే ఎంత సంతోషిస్తాము. భగవంతుడు మళ్ళీ మన కోసం వచ్చి మనకి ఏ మార్గం చూపిస్తే ఆ మార్గం నడవని చెప్పడం కూడా అది మనకు చాలా ఇదిగా ఉంటుంది. చాలా అసలు చెప్పలేనంత సంతోషంగా ఉంటాం. కాబట్టి మనమందరం కూడా ఇష్టంగా బాగా జరుపుకోవాలని నేను అడ్వాన్స్గా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ శుభదినమైన మీ అందరికీ ఈసీఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. గొప్ప విశ్వాసంతో మనందరం ఇక్కడ సమావేశమై మన రక్షకుడైన యేసు ప్రభుని గణపరచుకోవడానికి వచ్చిన్నాం. ఈ విశ్వాసంతోనే మనం జీవించాలి. విశ్వాసంలో ఏముందని ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే మనకు వచ్చే సమాధానం ఏంటో ఆలోచిస్తున్నాం. విశ్వాసంలో శ్వాస ఉంది, శ్వాసలో జీవం ఉంది, జీవంలో ప్రాణం ఉంది, ప్రాణంలో రక్తం ఉంది. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు శిలువపై రక్తాన్ని చెందిన యేసును చూడు అని ఈ యొక్క గొప్ప సందేశాన్ని మనం ఇక్కడ వినడానికి వచ్చున్నాం. ఇదే సందేశాన్ని నువ్వు, నేను, మనందరం కూడా ఈ భూమి మీద శ్వాస ఉన్నంత కాలం ఆ రక్షణలో కొనసాగాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడి విజ్ఞప్తి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తున్నామని వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఆర్థిక వేదిక నిర్వహించిన దైవజనులందరికీ కూడా ప్రభు యేసునామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో రెండు విషయాలు మీకు బయలుపరచిన ఆశపడతా ఉన్నా. మొన్నటి సంఘటనలో చాలా బాధపడిన క్రైస్తవులుగా ఉంటా ఉన్నాం. విశేషంగా పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హత్య, రెండవదిగా ఒక దైవ సేవకుని కేసు పెట్టి జైల్లో పెట్టడం, ఆ తర్వాత గుండు చేయడం, ఈ రెండు విషయాలు క్రైస్తవులు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈనాటి కార్యక్రమానికి గత కొన్ని సంవత్సరాలుగా మన ప్రియతమ నాయకులు గారు టీజీఐఏఎస్సీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు కూడా వచ్చి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంటే వారు ఈరోజు అనివార్య కారణాల వల్ల చాలా ప్రోగ్రామ్స్ ఉండడం వాళ్ళు మనతో వచ్చేసి ఇక్కడ మధ్య వరకు వచ్చేసి మనతో దానిలో పాల్గొని గ్రీటింగ్స్ తెలియజేసి అందరికి తెలియపరిచినందుకు వారికి కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా మనం తెలియజేయాలంటే ఈ యొక్క కార్యక్రమం చేద్దాం అనుకుంటే మనకు సౌండ్ డీజే పర్మిషన్ లేకుండే, మనం ఇప్పటిదాకా సౌండ్ పెట్టుకొని వెళ్ళినాం. ఆ సౌండ్ అందుకే మనకు ఇంతవరకు చేసినాం. కాబట్టి ఈ విషయంలో మన ప్రియతమ నాయకులు జగ్గారెడ్డి గారు స్వయాన డిఎస్పీ గారికి కాల్ చేసి కంపల్సరీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పడంతో ఆ పర్మిషన్తో మనం ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇంత ఘనంగా ఈ దేవుడికి మహిమకరంగా నిర్వహించినందుకు వారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి అంతేకాకుండా పర్మిషన్ కాకుండా ఈ యొక్క అన్ని ప్రోగ్రాం అంతటికి వారు సహాయ సహకారం అందించినందుకు వారి ఇరువురికి మరి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ఇండివిజువల్గా కూడా అంటే ఇప్పుడు ఇండివిజువల్ చర్చస్ నుంచి కొంతమంది జార్జ్ జ్యోతి కుమార్ గారు, విజయరాజ్ గారు, జయకుమార్ గారు, సంజీవరావు గారు వీరు కూడా వారి యొక్క ఆర్థిక సహాయ సహకారం అందించినారు. అంతేకాకుండా ఒసరా చర్చ్ నుంచి, న్యూ జెరూసలేం నుంచి, ఓల్డ్ ఎబ్రోన్ నుంచి, మరియు అదే సౌందర్య సీఎం చర్చ్ నుంచి, షార్లెట్ చర్చ్ నుంచి మరియు ఇతర మిగతా చర్చ్ నుంచి కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించినారు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి వాటర్ బాటిల్స్